సింగరేణి సంస్థ ఆ కాలానికి కొరివి పెడుతుంది. నిబంధనలు ఏమీ పాటించదు. మీ ప్రాణాలతో మాకు సంబంధం లేదంటారు. మాకు కావాల్సింది బొగ్గు, దాని నుంచి వచ్చే డబ్బే ప్రాముఖ్యమంటారు. ఇది ఆ కాలనీలోని ప్రజలు చూస్తున్న విధ్వంసం. చూస్తూనే రోజుకో ప్రాణం పోతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా కంటి తుడుపు చర్యలే తప్ప చేసేదేమీ లేదు. ఇది కష్టతరం కాలనీలో గత 4 ఏళ్లుగా జరుగుతున్న తంతు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం కాలనీకి ఆనుకుని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి జేవియర్ ఓసీలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును బయటకు తరలించేందుకు రైల్వే ట్రక్ నిర్మాణం చేపట్టారు. బొగ్గును రైలు బోగీలో లోడింగ్ చేసేందుకు ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ను ఉపయోగిస్తారు. రైలు బోగీలో బొగ్గును లోడ్ చేస్తున్న ప్రతిసారి రివర్స్ లో భారీ స్థాయిలో బొగ్గు, ధూళి, దుమ్ము గాల్లో లేస్తుంటాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బొగ్గు ధూళితో కప్పుకుపోతాయి. సైలో బంకర్ ప్రభావం 100 మీటర్ల దూరం కూడా లేని అంబేద్కర్ కాలనీపై ఎక్కువగా ఉంటుంది. గాలి, నీరు, తినే ఆహారం అన్నీ కలుషితమవుతున్నాయి. దీంతో కాలనీ వాసులు అనేకసార్లు ఆందోళన బాటపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వాలు కానీ సింగరేణి యాజమాన్యం కానీ వారి వైపు కన్నెత్తి చూడలేదు. కిస్టారం సైలో బంకర్ కట్టిన తర్వాత నానా రకరకాలుగా దుమ్ము, ధూళి, మసి, పచ్చని చెట్లు కూడా నల్లగా అయిపోతున్నాయి. వాటర్ కూడా నీళ్ళ మీద కూడా నల్లగా తెప్పగడుతున్నాయి. అనేక రకాలుగా ఉన్నాయి. నీళ్ళల్లో కూడా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఏ చెట్టు కూడా దుమ్ము పట్టుకున్నా మసే తప్ప ఏది కూడా పచ్చగా ఉన్న చెట్టు కూడా ఏదీ లేదు. కిస్టారం అంబేద్కర్ నగర్ సైలో బంకర్ కట్టే ముందు సస్యశ్యామలంగా ఉంది. సైలో బంకర్ కట్టిన తర్వాత అనేక రకమైన జబ్బులతో, వ్యాధులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కిస్టారం అంబేద్కర్ నగర్ నుంచి మమ్మల్ని ఎటన్నా తరలించగలరు, లేకపోతే సైలో బంకర్ తీసి పక్కన పెట్టేసి మమ్మల్ని ఎప్పుడులానే ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాం. కిస్టారం గ్రామం ఒకప్పుడు పాడి పంటలతో, చిన్న సన్నకారు రైతులతో, స్వచ్ఛమైన గాలి, నీటితో కలకలలాడేది. గ్రామం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండేవారు. గ్రామం చుట్టూ ఉన్న అడవి ఉత్పత్తులపై ఆధారపడి వారు జీవనం సాగించేవారు. సత్తుపల్లి జీవీఆర్ ఓసీ ప్రారంభంలో కలకలలాడుతున్న ఆ గ్రామం కాలానుగుణంగా అన్నిటినీ కోల్పోయింది. గ్రామంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలోని రైతులు భూములను కోల్పోయారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి బతికే ప్రజలు రోడ్డున పడ్డారు. పీల్చే గాలి, తాగే నీరు కలుషితమయ్యాయి. పొమ్మనలేక పొగబెట్టినట్టు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అనకుండానే సింగరేణి యాజమాన్యం ఆ కాలనీ వాసులో చీకటిని నింపింది. కాగా సత్తుపల్లి జేవియర్ ఓసీ 2005లో ప్రారంభమైంది. ఓసీ ప్రారంభ రోజుల్లో సింగరేణి యాజమాన్యం మాయమాటలు చెప్పి అభివృద్ధిని ఊహల్లో చూపించి తమను నిట్టనిలువున దోచేసిందని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేవిఆర్ ఓసీ 1 ప్రారంభించిన రోజుల్లో బాంబ్ బ్లాస్టింగ్ల ప్రభావం కిస్టారం గ్రామంపై భారీగానే పడింది. కాలానుగుణంగా ఓసీ 1 నుంచి ఓసీ 2, కొమ్మెపల్లి ఓసీ, కిస్టారం ఓసీలు ప్రారంభమవడంతో సమస్య ఇంటి బయట నుంచి ఇంట్లోకొచ్చింది. ఇప్పుడు కిస్టారం గ్రామానికి 100 మీటర్ల దూరంలో బ్లాస్టింగ్లు జరుగుతుంటే మరోపక్క 50 మీటర్ల దూరంలో సైలో బంకర్ నుంచి వెలువడే బొగ్గు, ధూళితో అంబేద్కర్ కాలనీ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. మేము ఇక్కడ సైలో బంకర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. డస్ట్ వల్ల అసలు అన్నం తినే అన్నంలో, తాగే నీళ్లలో డస్ట్ ఇట్లా పడుతుందండి. ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. బయట కొద్దిసేపు కూడా కూర్చోలేకపోతున్నాం. ఆ గాలి పీల్చాలంటే భయం వేస్తుంది. బాగా దగ్గు, ఆయాసం, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కిస్టారం గ్రామం మొత్తంలో అసలు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. సింగరేణి యాజమాన్యం పూర్తిగా తప్పుడు మార్గంలో సైలో బంకర్ నిర్మాణం చేపట్టిందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించే కూల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ విధి విధానాలు, దానివల్ల ఏర్పడే దుష్ప్రభావాలు అన్నీ కలిసి అంబేద్కర్ నగర్కు ఆనుకొని నిర్మాణం ఏ విధంగా చేపట్టారని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ సమయంలో కొందరి స్వార్థం కోసం తమ ప్రాణాలను పరంగా పెట్టి గ్రామ సభలు, స్థానిక ప్రజలు అంగీకారం లేకుండానే సైలో బంకర్ నిర్మాణం చేపట్టారని చెబుతున్నారు. నిర్మాణ సమయంలోనే వాటర్ ట్యాంకులు కడుతున్నామంటూ అబద్దాలు చెప్పి ఈ నిర్మాణం చేశారన్నారు. గ్రామంలో ప్రాణం కోల్పోయిన ప్రతిసారి సింగరేణి వారు కంటి తుడుపు చర్యగా వాటర్ స్ప్రింకర్లు పెట్టి 4 రోజులు దుమ్ము, ధూళి లేకుండా వాటర్ ఇన్ చేస్తారని, తర్వాత ఎప్పటిలానే షెరా మామూలు అయిపోతుందని కాలనీవాసులు అంటున్నారు. సత్తుపల్లి జేవిఆర్ ఓసీ ప్రారంభమైన రోజుల్లోనే సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు బొగ్గు తరలించేందుకు లారీలను ఉపయోగించేవారు. ఈ లారీల రవాణా వల్ల వందల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ రవాణా వ్యయం, ప్రమాదకర పరిస్థితులు, అధిక బొగ్గు నిల్వల నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం రైలు ద్వారా బొగ్గును తరలించాలని ట్రాక్ నిర్మాణం చేపట్టి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. ఆనాడు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన గ్రామ ప్రజలు నేడు సైలో బంకర్ నుంచి వెలువడే బొగ్గు, ధూళి వల్ల గాలి, నీరు, తినే తిండి కలుషితమై వింత రోగాలు ప్రబలుతున్నాయంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంబేద్కర్ కాలనీలో ఎక్కడ ముట్టుకున్నా నల్లటి బొగ్గే కనిపిస్తుంది. ఆరుబయట మొక్కలపైన, ఇంట్లో వస్తువులపైన, వంట ఇంట్లో ఆహార పాత్రలు సైతం ఈ బొగ్గునుసి కనిపిస్తుంది. తాగే నీటిలో కూడా బొగ్గు రేణువులు కలిసి కలుషితమవడంతో కాలనీ ప్రజలు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. అంబేద్కర్ కాలనీలో ఇప్పటికే ఎంతో మందికి శరీర సంబంధ ఎలర్జీ వంటి రోగాలు ప్రబలి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరాలు, కాళ్లు, కీళ్ల నొప్పులతో మంచాన పడుతున్నారు. బొగ్గునుసి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, లివర్ ఫంక్షనింగ్, గుండె సంబంధిత వ్యాధులతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తినే తిండిలో, తాగే నీళ్ళలో, కట్టుకునే బట్టల్లో దురదరు, ఎలర్జీ, ఆ శ్వాసకోశ వ్యాధులు, మరి ఊపిరితిత్తులు, నిమ్ములు అవి వచ్చి ఎంతో మంది చనిపోయారు. రోగాలు లేని మనిషి లేదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, అయినా మమ్మల్ని గ్రహించడం లేదు. ఈ బాధల వల్ల మేము ఎంతో మంది చనిపోతున్నాం, కానీ చూస్తున్నారు, పోతున్నారు, ఏదో చేస్తాం అంటున్నారు, చేయట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పినా గానీ ఏమీ కావట్లేదు. ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని వదిలేసినట్టుంది. మా ప్రాణాల కొరకు అది గట్టినట్టున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని గ్రహించి మాకు న్యాయం చేయాలి. కిస్టారం అంబేద్కర్ నగర్లో పరిస్థితి తీవ్రతను తెలియజేసే హృదయ విదారక ఘటన ఇది. కాలనీకి చెందిన తుకారం అనే యువకుడు ఈ మధ్యకాలంలో బొగ్గునుసి వల్ల అనారోగ్య పాలై మృత్యువాత పడ్డాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తుకారం మరణానికి ముందు రోజు సైలో బంకర్ ముందు నిలబడి వీడియో రికార్డ్ చేశాడు. ఈ సైలో బంకర్ కారణంగానే తాను అనారోగ్య పాలైనట్టు, ఆసుపత్రుల చుట్టూ తిరగలేకపోతున్నానంటూ, ప్రభుత్వాలు కానీ సింగరేణి యాజమాన్యం కానీ తమ ప్రాణాలు కాపాడాలంటూ వీడియో రికార్డ్ చేశాడు. మరుసటి రోజు ఆసుపత్రి పాలైన తుకారం శివమై ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో అంబేద్కర్ కాలనీ వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తుకారం మృతదేహంతో కాలనీ వాసులంతా రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం నుంచి సహాయక చర్యలు ఏవీ లేవంటూ కాలనీ ప్రజలంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ బంకర్ వల్ల మాకు కడుపులే మొత్తం చికాకై పాడైపోయింది. మా ఆరోగ్యం బాగాలేదు. మా స్థితి ఎటు పరిస్థితిలో ఉన్నాం. రోగం రావడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తున్నాం. ఈ పరిస్థితి ఏంటో మీరు నా ఎందుకు దయించి మాట్లాడాలి. మా ఇంటి ముందు నుంచి ఈ బంకర్ తీసేయాలి. ఈ టెస్ట్ వల్ల మాకు ఈ వ్యాధులు వస్తున్నాయి. ఆ పరిస్థితి బాగాలేదు. తామంతా రోజుకో వింత రోగంతో ఇబ్బందులు పడుతున్నామని, తమ పట్ల కనికరం చూపించండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న సైలో బంకర్ నిర్మాణాన్ని పూర్తిగా ఎత్తివేయాలని, లేదా తమ గ్రామాన్ని అక్కడి నుంచి తరలించి తమకు పునరావాసం కల్పించండి అంటూ ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు. లేదంటే రానున్న కాలంలో కిస్టారం గ్రామం శవాల దిబ్బగా మారుతుందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు సైతం బాధ్యతగా వ్యవహరించి అంబేద్కర్ కాలనీకి పొంచి ఉన్న విపత్తు నుంచి కాపాడాలంటూ ప్రజా సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.